D24 న్యూస్కి స్వాగతం. నేను వారు. ఇక డీటెయిల్ చూస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక స్వచ్ఛంద సంస్థ లేదా యువకుల బృందం తమ నియోజకవర్గ అభివృద్ధికి సామాన్యుల ఆలోచనలు, అభిప్రాయాలను మరియు సూచనలతో మేనిఫెస్టోను తయారు చేసింది. పెద్దాపురం గ్రూపు సభ్యులు ప్రజా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధి గురించి మరియు ఇక్కడ ప్రధాన సమస్యల గురించి సాధారణ ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలతో పాటు ఈ ప్రజా మేనిఫెస్టో తయారు చేశామని మన గ్రూప్ పెద్దాపురం గ్రూపు సభ్యులందరికీ తెలియజేశారు. అలాగే ఈ మేనిఫెస్టోని నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు పార్లమెంటు ఎంపీ అభ్యర్థులు అందిస్తామని గ్రూప్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోసిల కృష్ణబాబు, ముస్తాఫ్ కేఎస్ఆర్ కే చౌదరి, అప్పలకుంట, కోరిగండ ప్రశాంత్, పుచ్చంగరావు, అల్లాడి జగదీష్, నరేష్, పెద్దిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోనే దేశంలోనే ప్రజలు అభిప్రాయాన్ని తయారు చేసి మేనిఫెస్టో కింద ప్రజల ముందు తీసుకొచ్చినటువంటి గ్రూప్కి ముందుగా మానవ సంబంధాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు అనేక అవసరాలకి సంబంధించినటువంటి కోరికల్ని మేనిఫెస్టో పెట్టడం జరుగుతుంది. అభివృద్ధి చేస్తామంటారా అభిప్రాయం తీసుకోవాలి. కానీ ఈ రోజు పెద్ద ప్రభుత్వం వారు ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ విధమైన మేనిఫెస్టో తయారు చేయడం చాలా అవసరమని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఈ పెద్దాపురం పట్టణానికి అతి పెద్ద పేరుండే పట్టణం ఈ పెద్దాపురం అంటే భారతదేశంలోనే పెద్దాపురం అంత గుర్తుమైన పట్టణం. ఈ పాండవుల మెట్టంటే ఈ గాలి కాదు. ఈ చుట్టుపక్కల మన జిల్లాలోనే ఇదే పెద్ద ఎత్తైన ప్రాంతం. అలా సూర్యనారాయణ స్వామి దేవాలయం అంటే మంచి పేరున్న ప్రాంతం. అలాంటిది దేవాలయ ధర్మాలయ శాఖ వారు ఎందుకు గుర్తించలేదు? ఈ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రజాప్రతినిధులు ఎందుకు గుర్తించలేదో తెలియదు. కానీ మన ప్రాంతాన్ని మన అభివృద్ధి చేయడానికి నాయకులు కృషి చేయకపోవడం చాలా బాధాకర విషయం. ఇప్పటికైనా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా నేను ప్రభుత్వం ప్రతినిధులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్ పెద్దిరెడ్డి, మన పెద్దాపురం గ్రూప్ నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక స్వచ్ఛంద సంస్థ తన నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైన సమస్యలను, అలాగే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనే అంశం మీద పెద్దాపురం ప్రజా మేనిఫెస్టో అనే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసిందండి. నాకు తెలుసుండి ఒక స్వచ్ఛంద సంస్థ ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం ఇదే మొదటిసారి. అది పెద్దాపురం నియోజకవర్గంలో జరిగింది. ఈ మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేసామంటే, యాక్చువల్గా రాజకీయ నాయకులు ఒక స్టేట్ మొత్తానికి మేనిఫెస్టోని విడుదల చేస్తారు. కానీ ఊరు అభివృద్ధి చెందితేనే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాంటిది ఒక నియోజకవర్గానికి ఎందుకు మేనిఫెస్టో లేదు అనే అంశంతో మాలో ప్రశ్నలు అనమాట. అవన్నీ ఆ మేనిఫెస్టో ఎందుకు నియోజకవర్గాల వారిగా విడుదల చేయట్లేదు అంటే, మీ నియోజకవర్గం పెద్దాపురంలో ఏం అభివృద్ధి చేస్తారు అన్నది సింపుల్గా విడుదల చేస్తే ప్రజలకి ఎక్కువగా ఈజీగా అర్థం అవుతుంది. టోటల్ మేనిఫెస్టో, రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో చేయాలంటే వాళ్ళకి ప్రజలకు అర్థం కాదు. ఊరికి మేనిఫెస్టో, నియోజకవర్గాల బేస్గా మేనిఫెస్టో విడుదల చేస్తే ప్రజలకు అర్థం అవుతుంది. వాళ్ళు ప్రశ్నిస్తారు, మేనిఫెస్టో అబ్బాయి నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసావు కదా, దీంట్లో ఈ పాయింట్ ఎత్తావు కదా, ఎందుకు చేయలేదని ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రశ్నించగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నియోజకవర్గాల మేనిఫెస్టో లేదు కాబట్టి అందుకే ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి, మన పెద్దాపురం గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఈ మేనిఫెస్టో విడుదల చేసిందండి. ప్రముఖులు పెద్దాపురంలో ఉన్న కామన్ మ్యాన్స్ దగ్గరికి వెళ్ళి, స్వయంగా మేము వెళ్ళి కామన్ మ్యాన్స్ దగ్గర ప్రతి గ్రామం తిరిగాం. మేము 2019 నుంచి ప్రతి గ్రామం తిరిగి ఆ గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్యలను తీసుకుని ఒక మేనిఫెస్టోగా తయారు చేసాం. పెద్దాపురం అభివృద్ధి ఏ విధంగా చేయాలి, పెద్దాపురం ప్రాంతంలో ఏ సోర్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ అభివృద్ధి ఏ విధంగా జరగాలనే ప్రధానమైన అంశాలను ఇందులో క్రోడీకరించిన ప్రతి ఒక్కరూ మీడియా మిత్రులు, ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ మేనిఫెస్టోను ఒకసారి చదివి ప్రజలకు తెలియజేయాలి. పెద్దాపురం నియోజకవర్గ ప్రజలకి మన పెద్దాపురంలో ఏమేమి సోర్సెస్ ఉన్నాయన్న అంశాన్ని, పెద్దాపురం పాండవుల మెట్టను అభివృద్ధి చేయాలి, టూరిజం స్పాట్గా అభివృద్ధి జరగాలి, టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందితేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది, పాండవుల మెట్టని అలాగే తొలి తిరుపతిని అభివృద్ధి చేయాలనే ప్రధానమైన అంశంతో ముందుకు వచ్చాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రాంతంలో ఉన్న యువకులకి స్కిల్ డెవలప్మెంట్ మీద, స్కిల్స్ మీద
చేయాలన్న ఉద్దేశంతో ఇంకో పాయింట్ తీసుకొచ్చాం. మూడో పాయింట్ అంటే ప్రతి ఎడ్యుకేషన్లో ప్రతి స్కూల్లోని మాస్టర్ల కొరత చాలా దారుణంగా ఉంది. ఆ కొరతను తీర్చాలనేది ప్రధానమైన ఉద్దేశంతో తీసుకొచ్చాం. అలాగే ఫోర్త్ అంశం ఏంటంటే లోకల్ ఫుడ్. ఇక్కడ పెద్దాపురంలో అనేక ఫుడ్స్, పెద్దాపురం పాలకోవా కానివ్వండి, లేకపోతే ఆనూరు కొండపల్లి తేగ కానీ ఇవన్నీ ఫేమస్. వాటికి సంబంధించిన రైతులకు కానీ వాటి మ్యానుఫ్యాక్చరర్స్ కానీ సరైన సపోర్ట్ ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వాటిని ఏ విధంగా తయారు చేయాలి, అలాగే మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అనే ప్రధానమైన అంశాలను తీసుకొచ్చి దీంట్లో క్రోడీకరించాం. ఈ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు చదవాల్సిందిగా మన పెద్దాపురం గ్రూప్ తరఫున కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇది ప్రజల దగ్గరికి కానీ అభ్యర్థుల దగ్గరికి కానీ ఏ విధంగా తీసుకెళ్తారు? మేనిఫెస్టో క్రియేట్ చేసాం. కంపల్సరీగా మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్లో 32,000 మెంబర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాం, ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. ఈ మేనిఫెస్టోని మన నియోజకవర్గంలో ఎవరెవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈ మేనిఫెస్టోని సూచన చేయండి సార్, దీని ప్రకారం మొత్తం అందరిది ప్రజల నుంచి సేకరించిన మేనిఫెస్టో సార్ ఇది. కాబట్టి మీకు ప్రజలే ఓటేస్తున్నారు కాబట్టి ఈ మేనిఫెస్టోను కొంచెం సూచన చేయండి, కంపల్సరీగా తీసుకోండి అనే ఉద్దేశంతో ఇది రేపు పొద్దుట మొత్తం అందరికి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులతో ఒప్పించే ప్రయత్నం అనేది మన పెద్దాపురం గ్రూప్ ఎప్పుడు చేస్తుంది. యాజ్ ఏ అభ్యర్థుల చేత ఒప్పించడమే కాకుండా ఎవరు నెగ్గుతారో వాళ్ళతో కంపల్సరీగా కలిసి పనిచేసి వాళ్ళ ఈ మేనిఫెస్టోలో ఉండడానికి డెవలప్ చేయమని చెప్పేసి కంపల్సరీగా ప్రయత్నం చేస్తాం.